తెలుసుకుంటారు మీరు? చాలా తెలుసుకున్నాం మీ దగ్గర. చాలా మంది తెలుసుకున్నారు ఇప్పటికే, చాలా వద్దు. సో ఒక్కసారి కార్డ్ ఇదేంటిది? గేమ్ రౌండ్ నేమ్ కూడా ఒకసారి ఇఫ్ యూ చెప్పండి. హ్యాడ్ టు డూ. ఓకే. సో చూసి కాదు, జస్ట్ ర్యాండమ్ గా ఒక 5 తీసుకోండి. మీరు రమ్మి బాగా ఆడతారు కదా. ఓకే, 1 2 3 4 5. ఎస్. సో ఇప్పుడు ఆ 5 చెప్పాలి. You will have a great workout schedule, but no results. If you had to, అది నాకు చాలా రిలేటెడ్ అనిపించింది. బికాస్ లాట్ ఆఫ్ టైమ్స్ నేను జిమ్ చేస్తున్నప్పుడు అరే ఇంకా కనిపించట్లే అని చేస్తున్న వర్కౌట్ రిజల్ట్ రావట్లే. నేను చాలా ఫీల్ అయిపోతూ ఉంటా చేసిన, ఎందుకంటే ఇంత కష్టపడ్డాను ఎందుకు రావట్లే, అప్పుడు కనిపించట్లే ఎందుకు అని. బికాజ్ నా బాడీ టైప్కి రావాలంటే కొంచెం కష్టం. ఇట్స్ టేకింగ్ లాంగ్ టైమ్. సో 0 మజిల్ నుంచి మజిల్ పెంచుకోవాలి కదా. సో అలా అన్నమాట. ఇఫ్ యూ కెన్ ఓన్లీ వాచ్ ద క్రెడిట్ సెక్షన్ ఆఫ్ ఎనీ మూవీ ఫర్ యువర్ ఎంటైర్ లైఫ్. మార్వెల్ ఫిల్మ్స్, డీసీ ఫిల్మ్స్ ఖచ్చితంగా చూడాలి. లేకపోతే లాస్ట్ లో ఇంకేం ఇస్తున్నాడు హింట్ మనకు తెలియదు కదా. సో అదొక్కటే చూస్తూ ఉంటా నేను. మిగతా ఏ మూవీకి మనం ఫార్వర్డ్ అయినా లేచి వచ్చేయడం, లైక్ వచ్చేస్తాం, మనం ఉండం కదా. ఓన్లీ మార్వెల్, డీసీ మూవీస్ కి నెక్స్ట్ ఇస్తున్నాడు ఖచ్చితంగా, ఏదో ఇస్తాడు నెక్స్ట్, ఈ పార్ట్ తర్వాత ఇంకో పార్ట్. అది మనకి తెలియాలి, ఏమొస్తుంది అని తెలియాలంటే అక్కడ చూడాలి. yes, true. You can hear everything, but you will start hating music. Yeah. Sometimes it's about my mood actually. నా మూడ్ బాగాలేదంటే అందరూ మ్యూజిక్ వింటారు కదా మూడ్ బాగా అవ్వడానికి. నాకు మూడ్ బాగాలేకపోతే ఎంత మ్యూజిక్ ఉన్నా కూడా ఐ కాంట్ లిజన్ టు ద మ్యూజిక్. అన్నీ వినబడతాయి కానీ అన్నీ స్పెసిఫిక్గా చిన్నగా వినిపిస్తుంది. ఆ మ్యూజిక్ మాత్రం ఐ కాంట్ వైబ్ విత్ దట్ మ్యూజిక్. ఆ మ్యూజిక్ నాకు వెళ్తూ ఉంటుంది, అది నాకు బ్రెయిన్లోకి వెళ్ళదు. నా థాట్స్ ఒక్కటే నాకు రన్ అవుతూ ఉంటుంది. ఆల్వేస్ నాకు అనిపిస్తుంది వై ఐఎమ్ నాట్ సింగింగ్, మ్యూజిక్ ఎందుకు వినిపించట్లే కొంతసేపు తర్వాత. దెన్ ఐ రియలైజ్, తర్వాత వినిపిస్తుంది. కానీ వెన్ ఎవర్ ఐఎమ్ థింకింగ్ ఆన్ సంథింగ్ ఐ కాంట్ లిజన్ ఎనీథింగ్ అరౌండ్ మీ. ఓన్లీ అదొక్కటే నా మైండ్లో ఉండేది, ఒక్కటే నాకు ఉంటుంది. ట్రూ. కానీ అది ఇట్స్ నాట్ గుడ్ థింగ్ కదా. వెన్ ఎవర్ ఐ మీన్ నాకు మ్యూజిక్ వినాలనిపించకుండా నేను డైరెక్ట్ నా ఇంకా అదే సిచ్యువేషన్ లో లోకి రన్నింగ్ వెళ్ళిపోతే అవుతూ ఉంటుంది. సమ్ టైమ్ ఇట్స్ గుడ్ బికాస్ దాంట్లో మనం డీటెయిల్డ్ గా చూడొచ్చు అని అనిపిస్తుంది. బట్ సమ్ టైమ్స్ ఇట్స్ బ్యాడ్. ట్రూ. You will have perfect teeth but terrible breath. No, I'll pick perfect breath but terrible teeth. Okay, fine. Terrible teeth కి ఏదైనా చేసుకోవచ్చు, బ్రీత్ కి చేసుకోలేం. సో our breath is very important చెప్పు కదా, కొంచెం చిన్న ఓసిడి. సో నాకు ఎందుకు ఇష్టం అంటే అవతల వాళ్ళ దగ్గర నుంచి ఏదైనా స్మెల్ కానీ ఏదైనా నాకు స్మోక్ చేసిన సంథింగ్ వాళ్ళ ఫుడ్ ఏదైనా తినొచ్చినా ఐ కాంట్ టేక్ దట్ బ్రీత్ అన్నమాట. అందుకే ఐ హేట్ కిస్సింగ్. ఓకే. సో టీత్ అయితే నేను ఏదైనా చేసుకుంటా, బట్ ఓకే ఆన్సర్ వచ్చేస్తుంది. ఇట్ ఈస్ వెరీ ట్రూ. యూ విల్ హ్యావ్ అమేజింగ్ స్కిన్ వైల్ స్లీపింగ్. యా, దట్స్ ద బెస్ట్ థింగ్ కదా. పడుకునే ముందు ఏదైనా సిరమ్స్ ఏదైనా ఒకటి మంచి సిరమ్స్ అప్లై చేసేసి మాయిశ్చరైజర్ పెట్టేసుకొని ఒక మాస్క్ వేసుకొని పడుకుంటే ఇట్ ఫీల్స్ అమేజింగ్. మార్నింగ్ కూడా చాలా గ్లోవీగా ఉంటుంది. బాగుంటది. సూపర్. మంచి క్వశ్చన్స్ వచ్చా చూసారా, మంచి questions. సో అందుకని ఎక్స్పెక్ట్ చేసిన క్వశ్చన్స్ రాలే. ఇక్కడ మేము ఒక 2 questions ఇచ్చాం, అంటే అది మీరు సెలెక్ట్ ఈ చేసింది. గ్యాప్ లో ఎప్పుడు చేశారు కుట్ర. బట్ అవి కూడా చాలా బాగుంటాయి, హెల్దీ. If you could replace one of your body parts, I'll go with my thighs. ఎందుకంటే I'll replace my thighs too. Thin thighs. Mine is like, it's big thighs. So I have a very big lower body. So I'm going to replace with short, like not short, long thin thighs ఉంటాయి కదా కొరియన్ గర్ల్స్, అలాంటివి. అలా కావాలి. చూసారా, చాలా మంచి బట్ మైన్ ఈజ్ వెరీ గుడ్ హార్ గ్లాస్ షేప్. నాది పర్ఫెక్ట్ ఉంటది. వద్దు దేవుడు ఇచ్చింది చాలా బాగుంది, వద్దు. బట్ అదే చిన్న ఏదో జస్ట్ రీప్లేస్ చేయాల్సి వస్తే క్వశ్చన్ కి మేబీ అది నా మైండ్ లో ఉండే థాట్ అంతే. యూ ఫైండ్ అవుట్ దట్ యువర్ కజిన్ ఫ్రెండ్ ఈస్ మ్యారింగ్ సమ్వన్
హూ హ్యాస్ అప్రోచ్డ్ యూ ఫర్ ఫ్రెండ్స్ విత్ బెనిఫిట్స్. యా తెలుసు. ఓ మై గాడ్, ఓ మై గాడ్, ఓ మై. సో బేసికల్లీ ఏంటంటే క్వశ్చన్, సో ఎవరైనా ఫ్రెండ్ అయినా కజిన్ అయినా మ్యారేజ్ చేసుకునే వాళ్ళు వాళ్ళ పార్ట్నర్స్ నాకు అప్రోచ్ అయ్యారా అని చెప్పి. సో అది జరిగింది, చాలా సార్లు జరిగింది. ఒకసారి సో ఒక ఎగ్జాంపుల్ పేర్లు అయితే నేను చెప్పలేను కానీ పే- but names ఏంటి వద్దు. అంటే ఆ. చాలా మంది నా ఫ్రెండ్స్ వాళ్ళ సారీ గర్ల్స్ బాయ్స్. సో లైక్ ఇప్పుడు లేదు, కట్ చేసేస్తాను చాలా మంది. ఎందుకంటే ఇప్పుడు నేను అమ్మాయిలతో ఫ్రెండ్షిప్ చేయడానికి మెయిన్ రీజన్ ఏంటి అంటే, ఇప్పుడు ఐ హ్యావ్ దట్ గర్ల్ ఫ్రెండ్, షీఈ్ మై గర్ల్ బెస్టీ, ఎవ్రీథింగ్, వీఆర్ వెరీ గుడ్ అట్ ఫ్రెండ్షిప్ బాండింగ్ ఎవ్రీథింగ్. బట్ సడన్లీ దట్ గాయ్ కేమ్, ఐ వోంట్ యాక్సెప్ట్ దట్ గాయ్. అండ్ సమ్ టైమ్స్ ఏమవుతుంది అంటే, అలా ఆ పర్సన్స్ నాకు ట్రై చేస్తారు. ఆబ్వియస్లీ నాకు నచ్చదు, నేను బ్లాక్ చేస్తా. మళ్ళీ తినే వల్ల నేను కలవాల్సి వస్తుంది, బికాస్ షీ ఈజ్ మై ఫ్రెండ్ కదా. ఇట్లా ప్రాబ్లమ్స్ వస్తాయి. నాకు అందుకే నచ్చదు. ఎంతైనా లైక్ సమ్ పాయింట్ ఆఫ్ టైమ్ మేబీ షీ డౌట్ మీ, బట్ ఐ హేట్ బీయింగ్ దట్. రిలేషన్షిప్లో ఉండే గాయస్ నాకు వద్దు. కావాలంటే 100 మంది రెడీగా ఉన్నారు సింగిల్ బాయ్స్, ఎందుకు రిలేషన్షిప్లో ఉండేవా, నాకు అవసరం లేదు, నాకు వద్దు. సింగిల్ ఉంటే ఓకే, ఏదో రిలేషన్ ఉంటే నాకెందుకు, వై ఐ హ్యావ్ టు గో బై సెకండ్స్ కదా. సో అలా అది అర్థం కాకుండా దిల్ థింక్ బ్యాడ్ అబౌట్ మీ. సో అది నాకు నచ్చలే. అలా ఫ్రెండ్షిప్స్నే కట్ చేసేసాను. బట్ నౌ ఐ హ్యావ్ వెరీ గుడ్ అమౌంట్ ఆఫ్ గర్ల్స్, ఫుల్ లాడ్ ఆఫ్ గర్ల్ ఫ్రెండ్స్ అనమాట నాకు. సో వెన్ ఎవర్ ఐ ఫీల్ బ్యాడ్, మేబీ పద్దరా వెళ్దాం బయటకి, నేను తీసుకెళ్ళిపోరా, ఐ కాల్ దెమ్, అంతే, మేము బయటకి వెళ్ళిపోతాం. అమ్మాయిల ఫ్రెండ్షిప్స్ ద బెస్ట్. సో బాయ్స్ తో ఫ్రెండ్స్ కన్నా అమ్మాయిలతో ఫ్రెండ్షిప్ నేను అట్లా ఉంటే కూడా వాళ్ళని విడగొట్టేస్తా. ఫస్ట్ నేను చెప్తా, నాకు నచ్చలే వాడు ఇది అని. నేను మొత్తం రీసెర్చ్ చేసి మొత్తం బయట పెడితే ఆబ్వియస్లీ బ్రేకప్ అవుతుంది. బికాస్ అంత ఈజీగా వదలను. నా ఫ్రెండ్స్ వాడు మంచోడైతే ఓకే, లెట్ ఇట్ బీ, క్యారీ ఆన్ అంట. ఇఫ్ నాకు తేడా కొట్టిందంటే వాడు ఖచ్చితంగా వాడు ఏదో బేకార్ గాడు, బేవాస్ గాడు అవుతాడు. నాకు గట్ ఫీలింగ్ చాలా ఎక్కువ. నాకు ఏదైనా అనిపించిందంటే ఇట్ టర్న్డ్ అవుట్ ట్రూ, ఏది అనిపించినా. సో ఇట్ హ్యాపెన్స్ లైక్ 99 టైమ్స్. సో అందుకు నేను నా గట్ ఫీలింగ్ నమ్మేస్తా. ఆడు కరెక్ట్ కాదంటే ఆడు కరెక్ట్ కాదు. వాడు 6 మంత్స్కైనా 3 మంత్స్కైనా 1 year తర్వాత అయినా షీ విల్ నో హీఈస్ నాట్ కరెక్ట్, హీఈస్ నాట్ గుడ్ అని. ఇట్లా బొచ్చెడు మంది అమ్మాయిల లైఫ్లో నేను అందరు లవ్ బ్రేకప్లు చేసిన, విడగొట్టేసిన. నీకు కరెక్ట్ కాదు, నీకు మంచోడు కాదు, బెస్ట్ కాదు, తీసేస్తే ఇది ఇలాంటోడు. సో నేను ఏం చేస్తా, టెస్ట్ చేస్తా. నేనే కాల్ చేసి, నేనే మెసేజ్ చేసి, నా వేరే నెంబర్స్ నుంచి చేసి, నేను ఇట్లా అని చెప్పి ఐ ఫ్లర్ట్ విత్ దెమ్ బికాస్ షీ వాంట్ టు నో. నేను తనకి చెప్పేసేసిన, చూసావా ఇట్లాంటోడు నీకెందుకు, నీతోని మొత్తం నేను చాలా బ్రేకప్ లో ఫుల్ చేసా ఇట్లాంటివి. అయ్యయ్యో పాపం అమ్మా. సూపర్. అండ్ లాస్ట్